కాదు, మీ డబ్బులు న్యాయం జరిగింది అనిపిస్తుంది. 100% డబ్బులు ఎక్కువ న్యాయం జరిగింది. ఎక్కువ న్యాయం జరిగింది బేసిల్ ఇంప్లాంట్స్ మీద. సో ఆయన 3 lakhs పే చేశారు. 3 years తర్వాత న్యాయం జరిగింది అనుకుంటున్నారు. 3 lakhs కి 6 lakhs న్యాయం జరిగింది. దట్ ఈస్ ట్రూ. డయాబెటిక్ ప్లస్ ఈ ఇన్ఫెక్షన్ వలన లెవెల్ పట్టేది చాలా మెదడుకి ఇబ్బంది పడేవాడిని. నాకు కూడా పగలు నా వర్క్ లో అది ఎఫెక్ట్ అయ్యేది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎందుకంటే డెంటల్ పెయిన్ ఎక్కువ అర్ధరాత్రులే వస్తుంది. రాత్రుల్లో వస్తుంది, రాత్రే నొప్పి ఎక్కువగా ఉంటుంది, మళ్ళీ పగలు తగ్గుతుంది. యాక్చువల్లీ ఇది నిజం. సో 3 years తర్వాత అండి మీరు చూస్తుంది జిర్కోనియం అరగదు కూడా. అసలు ఫెయిల్ అయితే బేసిల్ ఇంప్లాంట్స్ ఫస్ట్ 6 నెలల్లోనే పోతాయండి. ఇంకా తర్వాత పోవటం అనేది జరగదు. ఎందుకంటే అవి అల్ట్రా పాలిష్డ్ స్మూత్ సర్ఫేస్ బైకార్టికల్ స్క్రూస్. సో పెరి ఇంప్లాంటైటిస్ అనేది వాటికి రాదు. అందరికి నమస్తే అండి. సో ఈ పేషెంట్ కి మనం జనార్దన్ గారు మాకు బాగా క్లోజ్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా. సో ఆయనకి 3 ఏళ్ల క్రితం కీ హోల్ సర్జరీ చేసి ఇంప్లాంట్స్ చేసామండి. సో కోతలు కుట్లు లేని బేసిల్ ఇంప్లాంట్స్ చేసాం. ఆయన ఎక్స్రే మీకు చూపిస్తాను. అట్లానే ఆయన నోట్లో ఎలా ఉంది, జిర్కోనియా పళ్ళు కట్టాం, అన్ని జిర్కోనియా దంతాలు కట్టాం. ఇప్పటికి 3 ఏళ్లు దాటింది. ఓకేనా? ఆయన అనుభవాన్ని మనతో పంచుకుంటారు. సార్ జనార్దన్ గారు, ఎలా ఉంది మీకు? చాలా కంఫర్ట్గా ఉంది. ఓకే, జనార్దన్ గారి స్మైల్ సూపర్ ఉంటదండి. ఫస్ట్ నుంచి అందరూ మా చుట్టాల్లో కూడా స్మైల్ సూపర్ ఉంటుంది. నెక్స్ట్ జిర్కోనియా ఆ రోజుల్లో జనార్దన్ గారు ఆ రోజుల్లో అంత డబ్బులు ఖర్చు పెట్టారు, మీకు న్యాయం జరిగింది అనిపిస్తుంది. అంటే యాక్చువల్గా ఏంటంటే అది 100% డాక్టర్ గారి అడ్వైస్ మీదే పర్వాలేదని చెప్తే మా సొంత నిర్ణయం కాదు అది. అంటే దిస్ ఈస్ ది పర్ఫెక్ట్ అని మీరు చెప్పారు. యాక్చువల్గా నాకు పైన 2 పళ్ళు కింద 2 పళ్ళు బాగున్నా కానీ వద్దని చెప్పి మొత్తం తీసేద్దామని చేసి మీరే తీసుకున్నారు. యాక్చువల్గా వాళ్ళు నాకు చాలా కంఫర్ట్ గా ఉంది ఆ డేషన్ వల్ల. కాదు, మీ డబ్బులు న్యాయం జరిగింది అనిపిస్తుంది. 100% న్యాయం, డబ్బులు ఎక్కువ న్యాయం జరిగింది. ఎక్కువ న్యాయం జరిగింది. సో జనార్దన్ గారు ఆ రోజు నాకు బాగా గుర్తుంది. ఆయన మీద ఆయన ఫస్ట్ టైం ఖర్చు పెట్టుకున్నారు. అంటే ఆయన చిన్నప్పటి నుంచి కొంచెం హార్డ్ వర్క్ చేసి జాగ్రత్తగా వచ్చిన ఆయన మీద ఆయన ఆ రోజుల్లోనే ఆయనకి లక్షల్లో ఛార్జ్ చేశాం. ఎందుకంటే జిర్కోనియా బేసిల్ ఇంప్లాంట్స్ మీద. సో ఆయన 3 lakhs పే చేశారు. 3 years తర్వాత న్యాయం జరిగింది అనుకుంటున్నారు. 3 lakhs కి 6 lakhs న్యాయం జరిగింది. ఇంకోటి అన్ని గట్టి నవ్వగలుగుతున్నారా? అన్ని కూడా గట్టి నవ్వగలుగుతున్నాయి, ఇంక్లూడింగ్ నాన్ వెజ్. ఓకే. పెయిన్ ఏమమ్మయ్య? నో పెయిన్. సో ఫస్ట్ లో చేసినప్పుడు నుంచి ఎప్పుడైనా మీకు విపరీతమైన చిగుళ్ళు వాయటం, రక్తం రావటం, లేకపోతే నోటి నుంచి స్మెల్ రావటం అలాంటివి ఎప్పటికీ ఎప్పుడు నెగ్లెక్ట్ చేయలేదు. లేదు. సో ఫ్యూచర్ లో ఇంప్లాంట్లు వేయించుకుంటున్న వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? యాక్చువల్గా ఏంటంటే నేను చేయించుకున్న ఇంప్లాంటేషన్ మాత్రం నేను 100% సాటిస్ఫైడ్. ఈ బాసల్ ఇంప్లాంటేషన్ అనేది మాత్రం బేసిల్ ఇంప్లాంట్స్ ఓకే రైట్, చాలా కంఫర్ట్ గా ఉంది. ఈ ఇంప్లాంటేషన్ మాత్రం చేయించుకుంటే మాత్రం అంత ముందు నేను చాలా ఇబ్బంది పడేవాడిని రాత్రిపూట నిద్రలేక. వాటిని చాలా కంఫర్ట్ గా నిద్రపోగలుగుతున్నాను. డయాబెటిక్ ప్లస్ ఈ ఇన్ఫెక్షన్ వలన లెవెల్ పట్టేది చాలా మెదడుకి ఇబ్బంది పడేవాడిని. నాకు కూడా పగలు నా వర్క్ లో అది ఎఫెక్ట్ అయ్యేది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎందుకంటే డెంటల్ పెయిన్ ఎక్కువ అర్ధరాత్రులే వస్తుంది. రాత్రుల్లో వస్తుంది, రాత్రే నొప్పి ఎక్కువగా ఉంటుంది, మళ్ళీ పగలు తగ్గుతుంది. యాక్చువల్లీ ఇది నిజం. సో అందుకని ఆయన నా దగ్గరకు వచ్చినామంటే ఇందాక ఇప్పుడు 3 years చెకప్ వచ్చారు. ఫాలో అప్ కి వచ్చినామంటే ఇదే మాట చెప్పారు. ఇదివరకు నాకు నిద్ర ఇట్లా డిస్టర్బ్ అవుతా ఉండేది పళ్ళు నొప్పి వల్ల, ఇప్పుడు అసలు ఇబ్బంది ఏం లేదు అని. అట్లానే ఇంకా లాస్ట్ ఒకటి, మీరు జనరల్ గా క్లీనింగ్ కి సపరేట్ గా ఏమైనా వాడుతున్నారు? సపరేట్ మామూలుగా టూత్ పేస్ట్ ఏ మెయింటెనెన్స్ రెగ్యులర్ మెయింటెనెన్స్ మీకు ఏం ఉండదండి. బేసిల్ ఇంప్లాంట్స్ ప్లస్ జిర్కోనియం టీత్ పెడితే రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉండదు. అట్లానే 1 year తర్వాత మీకు నోట్లో చూపిస్తే క్లీనింగ్ చేయలేదండి మేము. అంత నీట్ గా ఆయన మెయింటెనెన్స్ బాగుంది.
అంత నీట్గా కూడా ఉంటాయి జిర్కోనియా అదంతాను. అది పరిస్థితి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ అండి, మంచి మీరు ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ మేడం. ఓకే. సో ఇప్పుడు నోట్లో కూడా చూపిస్తానండి మీకు. జిర్కోనియం చాలా నీట్గా ఉంటుందండి. అసలు మెటల్ అనే కాంపోనెంట్ ఉండదు అనమాట. చూడండి, చిగురు కూడా కందటం వాయటం ఎక్కడా ఉండదు, గ్యాపులు కూడా ఉండవు, నీట్గా ఉంటుంది అదండి. సో 3 years తర్వాత అండి మీరు చూస్తుంది జిర్కోనియం అరగదు కూడా అసలు. సో అది కింద పళ్ళు పై పళ్ళు రెండు జిర్కోనియం అండేనికి కొరికితే కూడా అమరిక ఎంత నీట్గా ఉంటుందో చూడండి. పర్ఫెక్ట్గా అనాలన్నమాట పళ్ళు, అట్లా పర్ఫెక్ట్గా నీట్గా. సో దీన్ని మనం హైబ్రిడ్ జిర్కోనియం అంటాం. సో ఇదండి జనార్దన్ గారి ఎక్స్రే. బేసలు ఫుల్ మౌత్ పైన చూసారు, ఎన్ని ముక్క పట్టించున్నాం. ఈ టెరిగాయిడ్ ఎముక, ఈ డబుల్ టెరిగాయిడ్లు అంటామండి. అంటే టెరిగాయిడ్ ఎముకలోకి 2 ఇంప్లాంట్లు, ఫస్ట్ టెరిగాయిడ్, సెకండ్ టెరిగాయిడ్. ఎందుకు ఇట్లా చేస్తామంటే ముక్క మనం తక్కువే పట్టించగలిగితే, సైనస్ పెద్దది ఉంటే అప్పుడు వెనకమాల అంటే ముక్క 3 పట్టించినప్పుడు క్వాడ్రంట్లో టెరిగైడ్లు 2 పట్టించాల్సి వస్తుందండి. అదే ముక్క 4 పట్టించినప్పుడు 1 టెరిగైడ్ సరిపోతుంది. ఓకేనా? సో ఇది ఫుల్ మౌత్ జిర్కోనియం అండి. ఇదిగోండి మీరు చూడొచ్చు డేటు. ఇది 1 year ఫాలో అప్ అండి. 9 May 2023కి సంవత్సరం అయింది. సో ప్రతి సంవత్సరం ఈయన ఫాలో అప్లకు వస్తున్నారు. నెక్స్ట్ చూపిస్తా చూడండి. సో ఇదిగోండి, ఇది 21 March 2024 జనార్దన్ రావు గారిది. మీరు చూడొచ్చు ఎముక ఎంత నీట్గా పట్టుకుందో. ఇదంతా ఎముక అండి. ఎంత అంటే ఇదిగోండి, ఈ ఇంప్లాంట్ల దగ్గరికి జూమ్ చేసుకుంటే మీరు ఇంకా అర్థమవుతుంది. దగ్గరికి రండి లేకపోతే మీరు. ఈ ఇంప్లాంట్ల దగ్గర చూసారా, ఎముక ఇంకా సాంద్రత చూడండి, తెల్లగా ఎట్లా పట్టుకుందో ఇంప్లాంట్ హెడ్లని. సో ఇలాంటి అంటే అదే నేను పద్దాకులు చెప్తా ఉంటాను మీకు, 1 సంవత్సరం దాటితే బేసల్ ఇంప్లాంట్లు ఫెయిల్ అవటం అనేది జరగదండి, అసంభవం. ఎందుకంటే వాటిని ఎముక ఇంప్లాంట్లు ఇంకా పట్టుకుంటూ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే బేసల్ ఇంప్లాంట్స్కి పెరి ఇంప్లాంటైటిస్ వచ్చే ఛాన్సే లేదు. బేసల్ ఇంప్లాంట్స్కి పెరి ఇంప్లాంటైటిస్ అనేది రాదు. అంటే ఇంప్లాంట్ చుట్టూ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. రఫ్ సర్ఫేస్ ఇంప్లాంట్స్, కన్వెన్షనల్ ఇంప్లాంట్స్, 2 stage ఇంప్లాంట్స్ వేస్తాం, ఆల్-ఆన్ 6, ఆల్-ఆన్ 4, వాటికి ఎప్పుడు ఇన్ఫెక్షన్ రిస్క్ ఉంటుందండి. ఎప్పుడు వాటి చుట్టూ రఫ్ సర్ఫేస్ ఉంటుంది, ఇంప్లాంట్ అంతా కరుగ్గా ఉంటుంది కాబట్టి క్రిములు వచ్చి చేరే అవకాశం ఉంటుంది. కానీ ఇవి బేసల్ ఇంప్లాంట్ అల్ట్రా స్మూత్ అండ్ పాలిష్డ్ సర్ఫేస్ ఇంప్లాంట్స్. 1 సంవత్సరం దాటితే అసలు ఎముకలో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సే ఉండదు, ఎముక పట్టేసుకుంటుందండి, అది ఫెయిల్ అయ్యే ఛాన్సే ఉండదు. ఇదిగోండి, ఇది 2000 March 2024లోది ఈ ఎక్స్రే. ఇప్పుడు మళ్ళీ May 2025 వచ్చారు. ఇది 3వ సంవత్సరం నిండిందండి. 4వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు. ఇంక ఎక్స్రేలు కూడా తీయలే. సో ఎక్స్రే తీయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఫెయిల్ అయితే బేసల్ ఇంప్లాంట్స్ ఫస్ట్ 6 నెలల్లోనే పోతాయండి. ఇంకా తర్వాత పోవటం అనేది జరగదు. ఎందుకంటే అవి అల్ట్రా పాలిష్డ్ స్మూత్ సర్ఫేస్ బైకార్టికల్ స్క్రూస్. సో పెరి ఇంప్లాంటైటిస్ అనేది వాటికి రాదు. ఓకేనా అండి? బేసలు చేయటం రాని వాళ్ళు చాలా చెప్తుంటారు, అది చేయొచ్చు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మనకి చేయటం రాకపోతే దాని మీద విషప్రచారం చేస్తాం. సపోజ్ నాకు ఆల్-ఆన్ 6 చేయటం రాదనుకోండి, నేనేమంటా ఆల్-ఆన్ 6 వద్దండి, బేసలే మంచిదంట. కొంతమందికి బేసలు చేయటం రాదు, కానీ ఏం చెప్తారంటే బేసలు మంచిది కాదని చెప్తారు.